హాయ్ గైస్, రివ్యూ ఆఫ్ వెనస్డే సీజన్ 2. ఈ సిరీస్ 4 ఎపిసోడ్స్ తో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇది కేవలం పార్ట్ 1 అనమాట. పార్ట్ 2 వచ్చేసి సెప్టెంబర్ 3 రిలీజ్ అవుతుంది. ఇంకా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టండి గైస్, మనకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. ఇంకా ఈ సిరీస్ ప్లాట్ లైన్ ఏంటంటే, సమ్మర్ హాలిడేస్ అయ్యాక వెనస్డే తిరిగి మళ్ళీ తన స్కూల్ కి వెళ్తుంది. అక్కడికి వెళ్ళక ఏం జరిగింది, అప్పుడు వెనస్డే ఏం చేసింది అనేసి మనం సిరీస్ లో చూస్తాం. ఇంకా ఈ సిరీస్ ఫ్యామిలీ వాచబుల్ అంటే అక్కడక్కడ కొన్ని ఫీచర్స్ ఉంటాయి గైస్, అవైతే కొంచెం డిస్టర్బ్ చేయొచ్చు. ఇంకా సిరీస్ లో స్టోరీ గైస్, నాకైతే స్టోరీ అంత గొప్పగా అనిపించలేదు అనమాట. ఎందుకంటే చాలా సింపుల్ గా ఉంది. ఏదో ఒక మర్డర్ కేసు తీసుకుంటారు, దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తా ఉంటారు, అంతే. అంత మించి ఏముండదు అనమాట. ఇంకా సిరీస్ లో వెడ్నెస్డే క్యారెక్టర్ బాగుంటది, కాకపోతే మరీ ఎంత ఉండదు అనమాట. మనం సీజన్ 1 తో పోల్చుకుంటే సీజన్ 2 లో అయితే చాలా డల్ గా ఉంటది. కాకపోతే ఫస్ట్ ఎపిసోడ్ లో కొంచెం పర్లేదు అనమాట. ఎందుకంటే ఒక స్టేజ్ ఎక్కి ఒక పెయింటింగ్ కాల్చిద్ది అనమాట. అక్కడైతే కొంచెం బాగుంటది క్యారెక్టర్, అంటే తన యాటిట్యూడ్ కానీ తన వైలెన్స్ కానీ ఆ సీన్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అయింది అనమాట. ఇంకా సిరీస్ లో క్రౌస్ ని వాడతారు గైస్, వాటైతే నాకు ఇంకా మంచిగా వాడితే బాగుండు అనిపించింది. అండ్ క్రౌస్ మీద చాలా మూవీస్ వచ్చాయి అనమాట. అందువల్ల అనుకుంటే నాకు ఎలా అనిపించింది. అండ్ సిరీస్ లో వెనస్డే తమ్ముడు కూడా నెవర్ మోర్ స్కూల్లో జాయిన్ అవుతాడు అనమాట. అండ్ మనం వెనస్డే తమ్ముడు ఒక జాంబీ తెస్తాడు అనమాట. ఎక్కడి నుంచి తెస్తాడు ఏంటి అనేసి అయితే మీరు సిరీస్ లో చూడాలన్నమాట. అండ్ ఆ జాంబీ క్యారెక్టర్ అయితే పార్ట్ 2 లో అయితే కొంచెం బిగ్గర్ ఉంటుంది, కొంచెం బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకు ఏంటి అనేసి అయితే మీకు క్లైమాక్స్ లో అర్థమవుద్ది. అండ్ ఫస్ట్ ఎపిసోడ్ లో అయితే ఒక పక్షి లాగా ఒకటి తయారు చేసి దాన్ని ఎగిరిస్తారనమాట. ఆ సీన్ లో విఎఫ్ఎక్స్ కానీ సీజీ కానీ కొంచెం బాగుంటాయి. సిరీస్ లో విఎఫ్ఎక్స్ కానీ సీజీ కానీ గ్రాఫిక్స్ కానీ అన్ని బాగుంటాయి గైస్, నాకు ఎక్కడ డల్ గా అనిపించలేదు అనమాట. అండ్ సెకండ్ ఎపిసోడ్ లో ఒక ట్విస్ట్ వస్తుంది గైస్, ఆ ట్విస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఆ ట్విస్ట్ లో ఒక క్యారెక్టర్ వస్తుంది అనమాట. ఆ క్యారెక్టర్ కూడా చాలా బాగుంటది, చూడటానికి చిన్నపిల్ల గానీ చాలా బాగుంటది ఆ క్యారెక్టర్ అయితే. నాకైతే వెనస్డే చెల్లిలాగా అనిపించింది అనమాట. ఎందుకంటే అలాగే ఉంటుంది చూడటానికి కూడా, కొంచెం తన యాటిట్యూడ్ గానీ తన హెయిర్ స్టైల్ గానీ కొంచెం తనలాగే ఉంటది అనమాట. అండ్ తన ఐక్యూ గానీ తన పవర్ గానీ చాలా బాగున్నాయి గైస్, కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి అనమాట. నాకు సిరీస్ మొత్తం మీద తన క్యారెక్టర్ అయితే కొంచెం బాగా నచ్చింది అనమాట. కొంచెం నన్ను అయితే సాటిస్ఫై చేసింది అనమాట ఆ క్యారెక్టర్ అయితే. ఎందుకంటే ఆ క్యారెక్టర్ మనం ఊహించకుండా వచ్చింది అనమాట. అండ్ ఊహించే విధంగా ఉందన్నమాట. అండ్ సిరీస్ లో లవ్ స్టోరీస్ గైస్ పెద్ద క్రింజ్ గా ఉన్నాయి అనమాట. నాకైతే అసలు నచ్చలేదు. ఆ యూనిట్ లవ్ స్టోరీ గానీ అండ్ మన వెనస్డే వాళ్ళ పేరెంట్స్ లవ్ స్టోరీ గానీ నాకైతే అంతే అనిపించలేదు అనమాట. వాళ్ళ లవ్ స్టోరీ సీన్స్ చూస్తుంటే ఏంట్రా బాబు అనిపించింది. అండ్ చాలా బోర్ కొట్టింది గైస్ వాళ్ళ లవ్ స్టోరీ చూస్తా ఉంటుంటే. అండ్ యూనిట్ క్యారెక్టర్ అయితే సీజన్ 1 లో చాలా బాగుంటుంది గైస్, కాకపోతే సీజన్ 2 లో అయితే అసలు నచ్చలేదు గైస్ నాకైతే. ఎందుకంటే చెప్తే మళ్ళీ స్పాయిలర్ అవుతుంది గైస్, అందుకని చెప్పట్లేదు, చూసి తెలుసుకోండి ఎందుకు ఏంటి అనేసి. మీలో ఎవరైనా సింగిల్స్ ఉంటే మీకు ఖచ్చితంగా అర్థం అవుతుంది అనమాట. అండ్ సిరీస్ లో గైస్ బానికైనా మౌనికైనా ఏదో పేరు ఉంటుంది అనమాట. అండ్ అమ్మ ఏదో స్టోరీ నడిపిస్తా ఉంటది అనమాట. ఆ స్టోరీ మరీ అంత ఎంగేజింగ్ గా ఉంటది కానీ ఏదో నడుస్తా ఉంటది అనమాట. అది ముందర తెలుస్తుంది ఏంటి అక్కడ ఏం జరుగుతుంది అనేసి. అంటే అమ్మ ఏం చేస్తుంది అనేసి అయితే లైట్ గా చెప్తారనమాట, ఫుల్ గా చెప్పారనమాట. అది ఏంటి దాని గురించి మొత్తం మనం పార్ట్ 2 లో తెలుసుకోవాలన్నమాట. అండ్ సిరీస్ లో గైస్ షెరీఫ్ ఆర్ పోలీస్ అనమాట. ఆమె క్యారెక్టర్ అయితే నాకు మరీ అంతగా నచ్చలేదు గైస్. సీజన్ 1 తో పోల్చుకుంటే సీజన్ 2 లో చాలా డల్ గా ఉంది గైస్ తన క్యారెక్టర్ అయితే. ఐ మీన్ షెరీఫ్ క్యారెక్టర్స్ అనమాట. సీజన్ 1 లో అయితే చాలా బాగుంటుంది అండ్ ఎక్కువ రన్ టైం ఇచ్చారనమాట. సీజన్ 2 లో అయితే చాలా తక్కువ రన్ టైం ఇస్తారు. అండ్ కొంచెం ల్యాగ్ కూడా అనిపించింది నాకైతే. సెకండ్ ఎపిసోడ్ అండ్ ఫస్ట్ ఎపిసోడ్ అయితే కొంచెం బాగుంటుంది చూడొచ్చు. అండ్ మీకు థర్డ్ ఎపిసోడ్ అయితే కొంచెం స్లోగానే స్టార్ట్ అవుతుంది. కాకపోతే థర్డ్ ఎపిసోడ్ లో ఒక చిన్న గేమ్ ఉంటది అనమాట. ఆ గేమ్ కొంచెం బాగుంటది అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనమాట. అందువల్ల థర్డ్ ఎపిసోడ్ కూడా బాగానే ఉంటుంది చూడటానికి. అండ్ థర్డ్ ఎపిసోడ్ లో ఒక చిన్న ఫైట్ కూడా ఉంటుంది, ఆ ఫైట్ కూడా బాగుంటది. కాకపోతే ఏంటంటే ఫోర్త్ ఎపిసోడ్ నాకు కొంచెం ల్యాగ్ అనిపించింది. కాకపోతే ఫోర్త్ ఎపిసోడ్ లో ఒక కొత్త క్యారెక్టర్లు వస్తాయి, అవి అయితే బాగుంటాయి. కాకపోతే మీకు ఫోర్త్ ఎపిసోడ్ లో ఒక 1 అవర్ ఉంటే 30 మినిట్స్ అయితే ల్యాగ్ అవుతా ఉంటది అనమాట. నాకైతే ల్యాగ్ అనిపించింది. అలాగే నాకు ట్విస్ట్ కూడా అంతే నచ్చలేదు అనమాట. నేను ఏదో అనుకున్న ట్విస్ట్ గురించి, కాకపోతే నాకు మరీ అంత అనిపించలేదు అనమాట. ట్విస్ట్ కూడా చాలా సింపుల్ గా అయిపోయింది, చాలా సింపుల్ గా ఉంది అనమాట. కాకపోతే ఫోర్త్ ఎపిసోడ్ లో ఏంటంటే పార్ట్ 2 గురించి ఒక మంచి లైన్ ఉంది అనమాట. అండ్ పార్ట్ 2 చూడటానికి అయితే ఒక మంచి క్యారెక్టర్స్ అయితే బిల్డ్ చేసి పెట్టారనమాట. అందువల్ల మనం పార్ట్ 2 చూసేయచ్చు. ఇంకా ఫోర్త్ ఎపిసోడ్ లో ఒక గుండె వేసుకొని ఒక తాత వస్తాడు అనమాట. తన క్యారెక్టర్ కూడా కొంచెం బాగుంటుంది. అండ్ వెనస్డే వాళ్ళ గ్రాండ్ పా వస్తుంది అనమాట. ఆ క్యారెక్టర్ కూడా కొంచెం బాగుంటుంది అనమాట. కాకపోతే వీళ్ళిద్దరిని మరీ అంత ఎక్కువ చూపించారు, లైట్ గానే చూపిస్తారు. కాకపోతే పర్లేదు బానే ఉంటుంది. ఇంకా సిరీస్ లో క్రౌస్ గురించి కొంచెం చూపించారు కదా, దాని గురించి ఇంకా కొంచెం బాగా చూపించుంటే బాగుండు అనిపించింది. అంటే వాటిని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, స్కై అలా ఎందుకుంది ఏంటి అనేసి కొంచెం బాగా చూపించాల్సింది. ఐ థింక్ పార్ట్ 2 లో చూపిస్తారేమో మరి అయితే. ఇంకా సిరీస్ లో వెనస్డే డైలాగ్స్ వేస్తా ఉంటది అనమాట. కాకపోతే మనం ఆ డైలాగ్స్ అర్థం చేసుకునేలాగా వెళ్ళిపోతాయి అనమాట, అంత స్పీడ్ గా చెప్పుద్ది. కొన్ని డైలాగ్స్ ఏంటంటే వెనస్డే చెప్పుద్ది, నాకు ఎప్పుడు అర్థం అవుద్దాం అంటే ఒక 2-3 సెకండ్ల అర్థం అవుద్ది అనమాట. అంత స్పీడ్ గా చెప్తుంది అనమాట. ఆ డైలాగ్స్ అయితే మీరు పర్ఫెక్ట్ గా వినండి, ఆ డైలాగ్స్ అయితే బాగుంటాయి. ఇంకా బిజిఎం విషయానికి వస్తే బాగుంది గైస్. మన వెనస్డే అయితే వైలెన్ తో అలా వాయిస్తా ఉంటది అనమాట. ఆ బిజిఎం అయితే చాలా బాగుంది. సారీ, ఆ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. కాకపోతే సీజన్ 1 లో వైలెన్ తో వాయించింది కదా, ఆ మ్యూజిక్ అయితే చాలా బాగుంటది గైస్. ఇంకా సిరీస్ లో స్క్రీన్ ప్లే, డైరెక్షన్, విజువల్స్, గ్రాఫిక్స్ అన్ని బాగున్నాయి గైస్. నాకు ఎక్కడ వీటిలో అయితే ఎక్కడ డల్ అనిపించలేదు అనమాట. సో ఓవరాల్ గా సిరీస్ ఎలా ఉందంటే నాకైతే నచ్చింది. కాకపోతే అక్కడక్కడ కొంచెం బోర్ కొట్టింది అనమాట అంతే. బట్ నేనైతే పార్ట్ 2 కోసం వెయిటింగ్ అనమాట. సో ఓవరాల్ గా నా రేటింగ్ వచ్చేసి 3/5.